శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఒక విధంగా ఈ పక్షంలో ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర శనిగ్రహ సంచారం జాతకుడికి స్త్రీల ద్వారా విశేషమైనటువంటి ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అటు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు అనగా మీ యొక్క భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వారి ద్వారా కానీ సప్తమ స్థానం అవటం వల్ల ఏంటంటే మీరు ఏదన్నా వ్యాపార వ్యవహారాల్లో లేడీస్తో కలిసి వ్యాపార వ్యవహారాలు చేస్తుంటే వారి ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి లాభం, అలాగే వారి యొక్క సంపూర్ణ సహకారం మీకు ఈ నెల 28వ తారీఖు వరకు మరి శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మరి స్త్రీల ద్వారా లాభం అలాగే సహకారం లభిస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు చాలా వరకు ఈ నెల 28వ తారీఖు లోపల వివాహ ప్రయత్నాలు చేసుకొని ఒక నిర్ణయానికి రావటం వల్ల వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలై ఉంటే మరి వారికి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదా వారి యొక్క భర్త గారికి ఉద్యోగం రావడం కానీ ఏదైనా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించి ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడానికి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు చాలా కాలంగా వృత్తి ద్వారా రావాల్సినటువంటి అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ ఏదైనా జీతం మీకు రావాల్సి ఉంటే అటు ఆర్థిక పరంగాను వృత్తిలో అభివృద్ధికరంగానూ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇంచుమించుగా మనకి 28వ తారీఖు నుంచి శుక్రుడు నెమ్మదిగా మీనరాశిలోకి వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు. ముఖ్యంగా మరి మీనరాశిలోకి ఈ శుక్రగ్రహ ప్రవేశం మేషరాశి వారికి చాలా వరకు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా వాహనం కొనుక్కోవాలని కానీ, ఏదైనా కొత్తగా గృహం కొనుక్కోవాలని కానీ, లేదంటే మరి మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ, లేదంటే మీ యొక్క కుటుంబంలో సభ్యులు విదేశ ప్రయాణం చేయడం కానీ, లేదంటే మీకు మీరుగా విదేశ ప్రయత్నానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, లేదంటే మీ యొక్క బంధువుల గృహంలో కానీ స్నేహితుల గృహంలో కానీ మరి కొన్ని రోజుల పాటు అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్టే చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వింతలు విశేషాలు చూసి అటు ధనం వ్యయం చేసుకోవడంతో పాటు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడం, కొన్ని రోజులు సంతోషంగా గడపడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. సాధారణంగా శుక్రుడు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానాన్ని కానీ, భర్తను కానీ, భార్యను కానీ ఎవరైతే మీకు ఆత్మీయులుగా ఉంటారో, ఎవరిని చూస్తే మీకు మనసు ఆనందంగా సంతోషంగా ఉంటుందో వారిని కలుసుకునే ప్రయత్నం ఈ నెలాఖరులో ఇంచుమించుగా 28వ తారీఖు తర్వాత జరిగే అవకాశం ఉన్నది. ఇక సూర్య భగవానుడు ఈ పక్ష ప్రారంభంలోనే మకరంలోకి ప్రవేశించడం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. ఈ కారణం వల్ల ఏంటంటే ఉద్యోగంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. చాలా వరకు మీ యొక్క నిజాయితీ మీకు మంచి గుర్తింపు తేవడం జరుగుతుంటుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద రవి చాలా బలంగా ఉండడం, అటు శుక్రుని యొక్క స్థితి జాతకుడికి అటు వృత్తిలో హోదా పెరుగుతుంది, ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు ఇంచుమించుగా ప్రస్తుతం ఈ నెల 24వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి స్థితి.
అలాగే ప్రయాణాలు చేద్దాం అనుకున్న వారికి కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వారికి కానీ, లేదా ఏదైనా విద్య నిమిత్తమో వైద్యం నిమిత్తమో దూర ప్రాంతం ప్రయాణం చేసే వారికి తప్పకుండా ఈ మాసంలో ఇంచుమించుగా ఈ పక్షంలో మీరు ఏదో ఒక లాంగ్ జర్నీ చేయవలసి ఉంటుంది. అది చాలా వరకు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకి, అలాగే మరి ఉన్నత విద్య అభ్యసించే వారికి, పీజీలో చేరదాం అనుకున్న వాళ్ళకి, దైవ సంకల్పంతో దైవబలం పెంచుకునే వారికి, దైవభక్తి మీకు అనుకూలించి ఒక విధంగా మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉంది. విద్యలో బాగా రాణించగలుగుతుంటారు. మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం అటు అదృష్టాన్ని ఇస్తుంది. అందులో ఉన్నటువంటి కారకాలు అంటే బుధుడు కాబట్టి మీ సోదరులకి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది, మీ సంతానానికి అభివృద్ధి అవకాశం ఉంది. ఓవరాల్గా వ్యక్తిగతంగా వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అంటే టోటల్గా అటు 9వ స్థానం అనుకూలంగా ఉంది, 11వ స్థానం ముఖ్యంగా బాగుంది, 10వ స్థానంలోకి రవిగ్రహ సంచారం, ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి హోదా పెరిగే అవకాశం ఉంది. అలాగే మారుతున్నటువంటి బుధ శుక్ర గ్రహాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ఎస్పెషల్లీ ఈ జనవరి 21 వరకు చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కుజుడు స్థల మార్పుకి ప్రయత్నం చేస్తే పని జరిగే అవకాశం ఉంది. 21వ తారీఖున కుజుడు వక్ర గమనంతో తృతీయ స్థాన సంచారం జాతకుడికి తన పనిలో వేగాన్ని పెరుగుతుంది. ఏదైనా స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా అనుకున్నది సాధించే విధంగా కుజుడు 3వ స్థానంలోకి రావడం అనేది ఒక విధంగా మీలో నూతన ఉత్సాహంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించే దిశగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలన్నా ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంతకోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు,
ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానులట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.